మీరు ఇంటర్ పూర్తి చేశారా? వెంటనే బీటెక్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? బెస్ట్ క్యాంపస్ తో పాటు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ ని వెతుకుతున్నారా? నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నా, మల్టీ లాంగ్వేజెస్ పై గ్రిప్ సాధించాలన్నా నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. 2000 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న లార్జెస్ట్ యూనివర్సిటీ, 250 ఎకరాల్లో పచ్చదనాన్ని పరుచుకున్న చల్లని కొండల మధ్య కొలువైన విశాలమైన క్యాంపస్, యూజీసీ నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన టాప్ యూనివర్సిటీ, 100% ప్లేస్మెంట్ తో టాప్ కంపెనీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ, రుచికరమైన వంటకాలతో తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మెస్ ఈ యూనివర్సిటీ ప్లస్. స్టూడెంట్ సెక్యూరిటీ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతం నుంచైనా నేరుగా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, రీసెర్చ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం టాప్ ఇండస్ట్రీలలో ఇంటర్న్షిప్, హై ఎండ్ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్. మహారాష్ట్రలోని నాసిక్ లో లొకేట్ అయిన సందీప్ యూనివర్సిటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీ, అలాగే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి యూనివర్సిటీలో సందీప్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. నాసిక్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుంచి 2000 మంది వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లోన్ ఫెసిలిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది ఉంటారు, ఫైనాన్షియల్ స్టేటస్ అటు ఇటుగా ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా రుణ సదుపాయాన్ని కల్పించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆపర్చునిటీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ యూనివర్సిటీ యాజమాన్యం. అలా లోన్ ఫెసిలిటీతో ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదాం. వారికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి. ఈ యూనివర్సిటీ ఫారిన్ కంట్రీస్లో, ఓవర్సీస్లో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు. అక్కడి నుంచి చాలా వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, లేదంటే వేరే ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే టీచింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ సహకారంతో ఇక్కడున్నటువంటి విద్యార్థులకు అందించబోతున్నారు. ఎస్, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు? నా పేరు వర్షిత్. ఏం చదువుతున్నా? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను. బీటెక్ థర్డ్ ఇయర్. గ్రూప్ సిఎస్సి. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? మాది నేటివ్ వచ్చేసి సూర్యాపేట, తెలంగాణ. సూర్యాపేట, తెలంగాణ. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? నాసిక్ సిటీ కాబట్టి అవుట్కట్స్ లో ఉంది. బిల్డింగ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. అంత హీట్ ఉండదు, అంత కోల్డ్ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా అంత సెట్ అవుతుంది మనకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హెల్త్ ఇష్యూస్ అలాంటివి కూడా ఏముండవు. అంత ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ చదువుకోవాలన్నా, లేదంటే బయట వేరే స్టేట్ లో ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలన్నా కూడా చాలా ఖర్చు అవుతుందేమో అని రకరకాల టెన్షన్ పడుతుంటారు. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా అమ్మ నర్సు, చిన్నప్పటి నుంచి తనే చూసుకుంటుంది. మేము డొనేషన్ తీసి చదువుకోవాలన్నా చాలా ఖర్చు అయింది. ఇక్కడే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అది కూడా ఇప్పుడు అంత కట్టాల్సిన అవసరం లేదు. మేము విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి, మనీకి సంబంధించి. ఓకే, టర్మ్ బేస్డ్ లో పే చేయొచ్చా? తీసుకున్న 5 years తర్వాత ఒక 100 EMIs ద్వారా మనం కట్టుకోవచ్చు, జాబ్ వచ్చి. సో మనం అట్లా పే చేసుకోవచ్చు. సో అంత ప్రెషర్ కూడా ఉండదు దాని మీద. సో అక్కడ ఆర్థికంగా అంత మన పరిస్థితులు బాగాలేకపోయినా కూడా వాళ్ళు చదివించాలంటే ఇబ్బంది పడతామేమో, మన ఫైనాన్షియల్ పొజిషన్ అంత సపోర్ట్ చేయదేమో అని వరీ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ లోన్ ఫెసిలిటీ అనేది చాలా యూజ్ అవుతుంది. అంతేనా? అవును. వరకు మీకు లోన్ వచ్చింది? ఇప్పుడు ఎంత అమౌంట్ వరకు? నాకు ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ లో తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 4 lakhs వచ్చింది. 4 lakhs. 4 lakhs కరెక్ట్ గా సెట్ అయింది. అంటే సెమ్కి 70 లెక్క కరెక్ట్ గా ఫిక్స్ అయింది. ఫస్ట్ ఇయర్ ఒకటి నేను కట్టుకున్నాను, మిగతా 4 lakhs వచ్చినాయి. చాలా మందికి చాలా 7 lakhs వరకు కూడా వచ్చినాయి. జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చాయి 7 lakhs అట్లా. అంటే ఈజీగా యాక్సెస్ ఉందా లోన్ రావడానికి? మేనేజ్మెంట్ వైపు నుంచి, అలాగే ఇక్కడున్న స్టాఫ్ వైపు నుంచి సపోర్టింగ్ బాగుందా? స్టూడెంట్ సెక్షన్ లో అడిగితే ఎమ్మటే ఇచ్చేస్తారు ఫామ్. ఇట్లా లోన్ అనగానే వాళ్ళే అన్ని చూసుకుంటారు.
ఇక్కడ నుంచి మనం బ్యాంక్కి అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేసింది లోన్. ఎడ్యుకేషన్ లోన్ అని అంటే దానికి ఫాస్ట్గా అయిపోయింది ప్రాసెస్. సో పేరెంట్స్ ఎంతో కష్టపడుతుంటారు, మనీ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఫండింగ్ చేస్తుంటారు. ఆ టెన్షన్ మైండ్లో లేకుండా ప్రశాంతంగా చదువుకున్నాం, మనం రేపు జాబ్ కొట్టిన తర్వాత మనం తీసుకున్న లోన్కి మనమే రీపే చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా అయితే ఇక్కడ ఉంటుంది, అంతేనా? అవునవును, అది మన పేరెంట్స్ మీద కూడా ప్రెషర్ లేకుండా, వాళ్ళని కష్టపడుతున్నాం అనే అలా ఆలోచన లేకుండా మళ్ళీ మనమే కట్టుకోవచ్చు. అంటే నీ చదువుని నీ సొంత కాళ్ళ మీద నిలబడి వచ్చిన తర్వాత వచ్చి ఆ డబ్బుతో రీపే చేయడం ద్వారా సో అలా చదవాలి, దాంతో అవును. ఒక కసి కూడా ఉంటుంది, అంతే? అవునవును, ఎస్, ఖచ్చితంగా నాకు లోన్ ఖచ్చితంగా వచ్చింది, కొట్టాలి. ఆ లోన్ నేనే పూర్తి చేయాలి, అమ్మ మీద ప్రెషర్ పెట్టకూడదు, అవును అంతేనా? అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అమ్మకి ఎలాంటి ప్రెషర్ ఇవ్వకుండా ఒక మంచి జాబ్ కొట్టాలి, ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఈ లోన్ క్లియర్ చేయాలి, నీలా 10 మందికి నువ్వు హెల్ప్ చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది ఖమ్మం సార్. ఖమ్మం. ఓకే, ఇప్పుడు థర్డ్ ఇయరా? అవును సార్. నేను ఓకే, మీకు లోన్ వచ్చింది? వచ్చింది సార్. ఈజీగా వచ్చిందా లోన్? అవును సార్. ఫస్ట్ మనం ఇక్కడ కొటేషన్ అనేది తీసుకోవాలి, మనకి ఎంత కావాలని అమౌంట్. తర్వాత మనం బ్యాంక్కి విజిట్ అయితే సార్ వాళ్ళు చెప్తారు మనకి ఏమేమి కావాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా మనం వితౌట్ ఎనీ షూరిటీ వరకు తీసుకోవచ్చు సార్. సో ఆ ప్రెషర్ అయితే లేదు, మనీ పే చేయాలి, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రెషర్ అయితే లేదు. లేదు సార్, చాలా ఫ్రీ. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా మదర్ హౌస్ వైఫ్ సార్, కానీ మా డాడీ మేసన్ సార్. సో మంచిగా చదువుకొని అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళని బాగా చూసుకోవాలని ఆ గోల్ అయితే ఫిక్స్ అయినాం, ఆ ఎయిమ్, ఆ టార్గెట్ అయితే ఉంది. ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం నుంచి వచ్చాను. మీరు ఖమ్మం. ఖమ్మం. నా పేరు లోకేష్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ గ్రానైట్ లో వర్క్ చేస్తుంటారు. లోన్ వచ్చిందా మీకు కూడా? లోన్ వచ్చింది మాకు కూడా. సో ఆ లోన్ రావడం వల్ల మీ ఎడ్యుకేషన్ కి అది బాగా సపోర్ట్ అయింది? చాలా సపోర్ట్ అయింది లోన్ రావడం వల్ల. సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు లోన్ రావడానికి. ఏ సార్ వాళ్ళు? కన్సల్టెన్సీ సార్ వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసే కన్సల్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. బాగా కోఆపరేట్ చేశారు సార్ వాళ్ళు కూడా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హాస్టల్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసుకున్నారు దగ్గరుండి. వాళ్ళు కూడా లోన్ కూడా ఇప్పినికి హెల్ప్ చేశారు చాలానే సార్ వాళ్ళు కూడా. హాయ్, ఎక్కడి నుంచి? నేను సూర్యాపేట నుంచి. సూర్యాపేట. లోన్ ఫెసిలిటీ రావడం అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ. చాలా కాలేజెస్ లో ఆ ఫెసిలిటీ ఉండదు, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్స్ కావచ్చు, లేదంటే అడ్మిషన్స్, ఇవన్నీ కూడా కొంచెం హడావిడిగా నడుస్తుంటుంది. మాకెందుకు, మీరు అవసరమైతే జాయిన్ అవ్వండి, లేదంటే మీ ఇష్టం అంటుంటారు. కానీ పర్టికులర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా వాళ్ళు కల్పించడం అనేది ఎలా ఉంది మీకు? అది సపోర్టింగ్గా ఉంది? చాలా సపోర్టివ్గా ఉంది. జనరల్గా లోన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందులు అవుతుంటుంది, బ్యాంక్కి వెళ్తుండాలి, మా ఇక్కడ క్లాసెస్ మిస్ అవుతుంటాయి. సో సార్ వాళ్ళ దగ్గర ఇక్కడ కొటేషన్ తీసుకొని విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా సార్ వాళ్ళు అక్కడ సపోర్ట్ తీసుకొని వాళ్ళు అక్కడ అన్ని వాళ్ళే చూసుకుంటారు. లాస్ట్కి శాంక్షన్ చేయించి మనం పంపుతారు ఇక్కడికి. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం లేకుండా మాకు కూడా. మీరు ఎక్కడి నుంచి? మేము కరీంనగర్. కరీంనగర్. మీరేం చెప్తారు అంటే చాలా మంది మీలాగా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో లోన్ రాకపోతే ఏమవుతుందో, లోన్కి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అని కొంచెం హైరాణ పడుతుంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? యాక్చువల్లీ ఇక్కడ చదువుకోవడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. చెప్పాలంటే అన్ని కాలేజ్తో పోలిస్తే నాకు కూడా ఈ కాలేజ్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఫైనాన్స్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఎన్వైరన్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఇది చాలా బాగుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది బాగుంటే మనం చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. అలా మనకి ఎన్వైరన్మెంట్ కూడా బాగుండడం వల్ల మనం చదువుకోవడానికి మంచి ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. స్టడీ కూడా మనకి లెక్చర్స్ కూడా చాలా బాగా చెప్తారు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తారు. ఇక మనకి ఫీజు గురించి వస్తే మనకి లోన్స్ అనేవి తీసుకోవచ్చు. మనం వీళ్ళే మొత్తం దగ్గరుండి మొత్తం ప్రతి ఒక్కటి వీళ్ళే దగ్గరుండి చూసుకొని మనకు చేస్తారు. మనం టైం టు టైం లోన్ కట్టేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు. ఓ, నాది కూడా నెల్లూరు. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ మా డాడీ వెల్డర్ సార్, మదర్ ఈజ్ హౌస్ వైఫ్. ప్రజెంట్లీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే డైరెక్ట్ విజిటింగ్ కూడా రాలేదు, డైరెక్ట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయాను. డైరెక్ట్ గా జాయిన్ అయిపోయావా? కూడా రాలేదు నాకు. ఎందుకు అంత ట్రస్టా ఇక్కడ యూనివర్సిటీ మీద? మామూలుగా ఫస్ట్ వచ్చాను, నేను నచ్చితేనే జాయిన్ అవుదాం వచ్చాను, లేదంటే వెళ్దాం అనుకున్నాను. వచ్చి చూసినాక మొత్తం నచ్చింది. హాస్టల్స్ కూడా ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, వైఫై ఉంటుంది 24 hours, అట్లాగా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, వీక్లీ ట్వైస్ చికెన్ అలాగా ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ మన స్టేట్స్తో కంపేర్ చేస్తే వెదర్ కూడా మనకు బాగుంటుంది చదువుకోవడానికి కానీ అట్లాగా. ఎడ్యుకేషన్ లోన్ వచ్చిందా మీకు? ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది, కానీ నేను 4 lakhs తీసుకున్నాను మొత్తం ఫీజులో. ఎందుకని 4 lakhs తీసుకున్నాను. 4 lakhs తీసుకున్నాను. సో ఇప్పుడు చాలా మంది కూడా లోన్ లేక, మనీ అంత ఇన్వెస్ట్ చేయలేక, అంత కట్టలేక, ఏదైతే కాలేజీకి పే చేయలేక చాలా మంది ఎందుకులే అని చెప్పని చిన్న చిన్న చదువుతూనే సరిపెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడున్న ఈ ఫెసిలిటీ, అలాగే మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్రీ అయిపోతాం.
ఫైనాన్షియల్గా అయ్యో అక్కడ కట్టాలి, అమ్మ వాళ్ళు ఎక్కడ తెచ్చారు, నాన్న ఎక్కడి నుంచి తెచ్చాడు, సో ఆ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టెన్షన్ లేకుండా ఈ లోన్ ఫెసిలిటీ రావడం వల్ల అది బాగా యూజ్ అవుతుందా నీకు? లోన్ తీసుకున్న వల్ల అయితే మనకు మన ఫీజు కట్టాలి, పేరెంట్స్ పైన డిపెండ్స్ అవసరం లేదు. మనం లోన్ అప్లై చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్ మనకు లోన్ పే చేస్తారు. ఎవ్రీ సెమ్ మనం పాస్ అయిన రిజల్ట్స్ వాళ్ళకి పెడితే వాళ్ళకి వెళ్ళి చూపిస్తే ఇంత అమౌంట్ అని ఇక్కడ వీళ్ళు ఇస్తారు కదా, దాన్ని వెళ్ళి వాళ్ళు చూపిస్తే అది వాళ్ళు ఆటోమేటిక్లీ మనకు కూడా వేరు డబ్బులు, అది కూడా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి వేస్తారు. మనం వెళ్ళి మన పిఆర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది మనకు, దాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి అమౌంట్ పడిందా లేదా చేసి మన అకౌంట్లోకి డెబిట్ చేస్తారు అప్పుడు. రైట్. సో అలాగే గర్ల్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అమ్మా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్. జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్. ఏం పేరు? మధుహాస్తస్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ప్రైవేట్ ఎంప్లాయీ. జనరల్గా ఆడపిల్లల్ని మంచి యూనివర్సిటీలో చదివించాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా దూర ప్రాంతాలకు పంపించాలని కొంత టెన్స్ ఫీల్ అవుతుంటారు. మనీ ఎక్కడి నుంచి వస్తుందని మీరు కూడా సరిగా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇక్కడ లోన్ ఫెసిలిటీ కూడా చాలా ఈజీగా యాక్సెస్ ఉంది అని అంటారు, నిజమేనా? నిజమే సార్, నాది లోనే. సో మాకు ఎక్కువ ప్రెజర్ పెట్టరు. సో ఇచ్చిన టైంలో మేము ఫీజు లోన్ వచ్చేస్తుంది. సో ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు ఫీజు పరంగా, కానీ వాళ్ళు ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ. మీ పేరు? వైష్ణవి. మీకు లోన్ ఫెసిలిటీ వచ్చిందా? ఎస్ సార్. మీకు అది యూజ్ అయిందా ఎడ్యుకేషన్? అవును సార్. ఎలా యూజ్ అయింది? అంటే తొందరగానే అక్కడ నుండి తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ కాలేజ్ నుండి ఇచ్చేసారు అన్నట్టు ఫాస్ట్గా. మీ పేరు? చందన. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాల ఫ్రమ్ రాయలసీమ. ఓకే, బాగా చదువుతున్నారా? చదువుతున్నా. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్స్. సో చూసారా, వ్యవసాయం చేస్తూ ఒక ఆడబిడ్డని మంచి చదువు చదివిస్తున్నారు, మంచి యూనివర్సిటీలో చదివిస్తున్నారు. సో మీకు లోన్ ఫెసిలిటీ వచ్చింది? లోన్ ఫెసిలిటీ లేదు, నార్మల్ పేరెంట్స్ పే చేస్తారు. నా పేరెంట్సే పే చేస్తారు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మొత్తం? చాలా బాగుంది. మేము చూసిన దానికి ఇక్కడికి ఇంకా ఎక్కువనే తప్ప తక్కువ లేదు. అంతేనా? చూసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉంది ఇక్కడ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంతే. మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి. మీ పేరు? ద్రాక్షిణి. మీకు లోన్ వచ్చింది? వచ్చింది సార్. ఎలా సపోర్ట్ అయింది మీకు? మా డాడీ ఫార్మర్, వాళ్ళకి అంత అమౌంట్ కట్టాలంటే వీలు పడదు కదా. అయితే సాయి కుమార్ సార్ చెప్పిండు అనమాట, ఇట్లా లోన్ పెట్టుకోవచ్చు అంటే అప్పుడు ఇంకా మేము లోన్ పెట్టుకున్నాం. ఆ తర్వాత మాకు ఎంబడే వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చారు, ఫిల్ చేసి తీసుకెళ్తే సంధి ఫౌండేషన్ ఫామ్ ఇచ్చినాం కాబట్టి వచ్చింది లోను. నాన్న ఏం వ్యవసాయం చేస్తుంటారు? నిమ్మ తోట ఉంది సార్. నిమ్మ తోట. సో నిజంగా కొంచెం ఆ లోన్ రావడం అనేది బాగా యూజ్ అయిందా నీ స్టడీ? ఎస్ సార్. ఎందుకంటే మాకు ఇప్పుడు 1 lakh అంటే మేము కట్టలేం కదా సార్. అంత అమౌంట్ ఫాస్ట్గా కట్టాలంటే మా వల్ల కాదు కాబట్టి లోన్ మాకు అంత ఉపయోగపడింది. ఈ ఈఎంఐ తర్వాత మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పే చేయొచ్చా? చేయొచ్చు సార్. సో ఒక రకంగా ఇప్పుడైతే మాకు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు, దానికి అంటే వడ్డీ అదేం పడదు. ఆ తర్వాతనే మేమే కట్టుకోవాలి, అంటే మాకు జాబ్ వచ్చిన తర్వాతనే కట్టుకోవాలని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సాయి సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు మాకు. ఎలా ఉందమ్మా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఊరు కాని ఊరు వచ్చి సో వాళ్ళకి మనీ బర్డన్ అనేది లేకుండా లోన్ రావడం వల్ల నిజంగా అది చాలా మంచి ఆపర్చునిటీ కదా. ఒక రకంగా మీకు కసి పెంచుతుంది, ఎలాగైనా సరే నేను మంచి జాబ్ కొట్టాలి, నా చదువుకైన ఖర్చుని నేను ఉద్యోగం ద్వారా లేదా ఏదైనా బిజినెస్ ద్వారా నేనే దాన్ని రీపే చేయాలనేటువంటి ఆపర్చునిటీ వచ్చింది కదా. అది ఒక్కసారి థింక్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అది వీడికి వచ్చిన తర్వాత సార్ నాకు అంతకుముందుకు మేము అంటే మాకు పర్టికులర్గా తెలంగాణ నుంచి వచ్చినాం కదా సార్. అయితే ఈ లాంగ్వేజ్ మాకు అర్థం కాదు అని కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, హిందీలో మాట్లాడగలుగుతున్నాం, హిందీ అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఒక 12 states నుంచి ఇక్కడికి వచ్చినారు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా తమిళ్, కన్నడ, ఉర్దూ, వాళ్ళ లాంగ్వేజ్ కూడా మేము అర్థం చేసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే మీ గ్రోత్, మీ ఫ్యూచర్కి, మీ కెరీర్కి ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ మీద మీకు గ్రిప్ వస్తుందా ఇక్కడికి రావడం వల్ల? అంతేనా? సో ఇక్కడికి వచ్చే వరకు కూడా మీకు ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ లేదు, హిందీ మీద కూడా అంత గ్రిప్ లేదు, అంతేనా? ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద పట్టొచ్చిందా? రైట్. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు స్టూడెంట్స్ అలాగే అమ్మాయిలు ముఖ్యంగా ఇక్కడికే వచ్చి చదువుకోవాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో, ఒక్కొక్కరు ఒక్క మాటలో. సార్ ఒక మాటలో చెప్పాలంటే తెలుగు నుంచి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ ఇక్కడ నాసిక్ అని అనిపించవచ్చు. దెన్ లోన్ పరంగా చూసుకుంటే ఇట్ విల్ ఓకే. ఆల్ ఆఫ్ సడన్గా మాకు అశోక్ సార్ నుంచి కన్సల్టెన్సీ వచ్చింది. సో అన్నిటికీ
మంచిగా రెస్పాండ్ అవుతారు. సో ఓకే. సో చాలామంది చెప్పేది ఒకటి, కాలేజీలో జాయిన్ అయ్యాక ఇంకొకటి. ముందేమో వేరే వేరే మాటలు చెప్తారు, గొప్పగా చెప్తారు, మీకు ఆ ఫెసిలిటీస్ ఇస్తాము, లేదా వేరే సపోర్టింగ్ ఇస్తాము, ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ వచ్చాక కొన్ని స్ట్రగుల్స్ అవుతుంటారు. అలాంటిది ఏమైనా ఫేస్ చేశారు ఇక్కడ మీరు? అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు సార్. లోన్ వచ్చిందా మీకు కూడా? అవును సార్, లోన్ సార్. లోన్ అది యూజ్ అవుతుందా? వెరీ యూస్ఫుల్ సార్. ఓకే. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, కడప డిస్ట్రిక్ట్. కడప. ఓకే. లోన్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మదర్ సచివాలయం ఎంప్లాయ్, ఫాదర్ ఫార్మర్స్. సో అది బాగా యూజ్ అయింది. ఎస్ సార్, లోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ప్రెసెంట్ అయితే. మీలాగా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగోదు. ఉన్నత చదువులు చదవాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, ఆ తర్వాత పీజీ చేయాలన్నా కూడా అమ్మా నాన్న కష్టపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చాలామంది మధ్యలోనే డ్రాప్ అవుతుంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? నిజంగా ఇక్కడికి వచ్చాక లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది, కన్సల్టెన్సీ సపోర్ట్ ఉంది. సో మీ ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చదవడానికి మీ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్ మీకుందా? మీరు ఇక్కడికి రావాలనుకుంటున్న ఆ వ్యూవర్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు? సార్ ఒక్కటే సార్, ఏదన్నా అంటే కాన్ఫిడెన్స్ సార్ ఫస్ట్ థింగ్. అలాగే మీరు చదువుకోవాలి అనే కాన్ఫిడెన్స్ ఉంటే పేరెంట్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సార్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం ఫ్యాకల్టీ మాత్రం చాలా హెల్ప్ చేస్తారు సార్. లోన్ ఫెసిలిటీ అనేది చాలా బెస్ట్ సార్ ఇక్కడ అయితే. అలా అశోక్ సార్ వచ్చేసి మాకు ఆంధ్రప్రదేశ్ సైడ్ వచ్చేసి ఆయన మంచి హెల్ప్ చేస్తారు సార్, నాకైతే చాలా హెల్ప్ చేశారు సార్. నా పేరు పూజిత సార్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. ఎస్ సార్. లేదు సార్, బట్ ఇక్కడ లోన్తో పాటు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే సబ్సిడీస్ కూడా ఉంటాయి సార్. ఇక్కడ అదొక బెనిఫిట్. అండ్ ఇక్కడ ఏదైనా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు దానికి. ఇట్లా విత్ ఇన్ సెకండ్స్లోనే రెస్పాండ్ అవుతారు, దాన్ని క్లియర్ చేస్తారు సార్. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది సార్ గర్ల్స్కి. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా ఫ్యామిలీస్, పేరెంట్స్ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబానికి, సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు. ఈ పిల్లలు చూస్తే చాలా చక్కగా ఉన్నారు. వీళ్ళ భవిష్యత్ అంతా మనకు కనిపిస్తుంది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మా నాన్న మీద ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్ పెట్టకూడదు. ఊరు కానీ ఊరు వచ్చాం, రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చాం, భాష కానీ భాష ఇక్కడ ఉంది, అయినా పర్లేదు వస్తాం, చదువుకుంటాం, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం అనుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి, ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి చిన్న చిన్న పనులు చేసుకునే ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుతున్నారు. అందులోనూ వీళ్ళకి లోన్ ఫెసిలిటీ, లోన్ ఆపర్చునిటీ ఉండడం వల్ల ఆ బర్డన్ అనేది పేరెంట్స్ మీద లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ చదువు కోసం ఏదైతే లోన్ పెట్టారో, ఇంట్లో వాళ్ళు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ని జాబ్స్ సాధించాక, లేదంటే బిజినెస్లో మంచి పొజిషన్కి వెళ్ళాక, సెట్ అయ్యాక రీపే చేసేటువంటి ఫెసిలిటీ అయితే మాత్రం ఈ సందీప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్సల్టెన్సీస్కి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళకి లోన్ వచ్చే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఆ లోన్ను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా లోన్తో చదువుకోవాలి, ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఖచ్చితంగా సందీప్ యూనివర్సిటీని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు వచ్చి ప్రశాంతంగా చదువుకోవచ్చు. We are from Telugu states. We are studying in Sandeep University. The best university in India is Sandeep University.